హడావుడి కాదే, ఆనందం. ఎన్నాళ్ళ నుంచో చూడాలనుకున్న నా శ్రేయోభిలాషిని ఈ రోజు కలుసుకోబోతున్నానన్న సంతోషం. ఏంటి, ఆ శ్రేయోభిలాషిని కలుసుకోబోతున్నావా? అతను ఎవరో నీకు తెలియదు కదే. తెలుసుకుందామని ఉత్తరం రాశాడు. నిజమా? అవును. ఈరోజు సాయంత్రం 6 గంటలకి అష్టలక్ష్మి దేవాలయం రమ్మని రాశాడు. అయితే మేము వస్తామే. అమ్మా, అది మాత్రం కుదరదు. ఎవ్వరికీ తెలియకుండా నన్ను ఒక్కదాన్నే రమ్మన్నాడు కనుక. కొంచెం సేపు కనపడకుండా థ్రిల్ చేద్దాం. హాయ్ అంజలి. ప్రభు 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 నువ్వు? ఎస్, నువ్వే. నా ఊహ నిజమైంది, నా ఆలోచన కరెక్ట్ అయింది. నేను ఎప్పుడూ అనుకున్నాను ఆ శ్రేయోభిలాష్ నువ్వే ఉంటావని. మై గాడ్, ఇంతకాలం కనిపించిన దేవుళ్లాగా సాయం చేసింది నువ్వే అయినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇంత మంచి స్నేహితుడు నాకు ఇచ్చిన ఆ దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. రా ప్రభు. ఏయ్ అంజలి, నువ్వు ఇలా డెడ్ అయిన ఫోన్లో సైలెంట్ గా ఉంటే కుదరదురా. తర్వాత ఏం చేయాలి ఆలోచించు. ఏం ఆలోచించడు బాబాయ్? ప్రేమకి ఆకర్షణకి తేడా తెలుసుకోలేని అంజలి ఆ ప్రభుకి దగ్గర అవుతోంది. అన్నీ తెలిసి కూడా ఏం చేయాలో తెలియని స్థితిలో నేనున్నాను. ఒరేయ్, నువ్వు ఇలా వేదాంతం మాట్లాడితే ఎలారా? నువ్వు అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అంతే కదా? పెళ్లి చేసుకుని ప్రేమించు, వెరీ సింపుల్. ప్రేమకే గతి లేకపోతే పెళ్ళెలా బాబాయ్? అరే, ఆ విషయం నాకు వదిలే. నేను మాధవరావు గారితో మాట్లాడి ఆ అమ్మాయికి నీకు వివాహం అయ్యే ఏర్పాటు నేను చేస్తా కదా. బాబాయ్, నువ్వేమీ వరి అవద్దు. నిజమా? ఆయన ఒప్పుకుంటే నేను చాలా అదృష్టవంతుడి బాబాయ్. ఒప్పుకోపోవడానికి మాధవరావు గారు మాయరోగమా? 10,000 రూపాయల జీతం, పరువైన కుటుంబం, అందమైన స్వరూపం. అసలు నీ అంత మంచోడు మాధవరావు తపస్సు చేస్తే మాత్రం దొరుకుతాడా? రే, నువ్వు ఎప్పట్లో సంతోషంగా ఉండు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఏంటి బాబు నువ్వు మాట్లాడేది? 100 ఎకరాల మాగాణి, 50 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాల చేపల చెరువులు, 3 ఎకరాల రొయ్యల చెరువులు ఉన్న మావాడిని మీ అమ్మాయికి ఇచ్చి చేయాలా? అవన్నీ లేవని నువ్వేగా చెప్పావు. అప్పుడెప్పుడో చెప్పావంటే. ఇప్పుడు మా వాడు చేస్తున్న ఉద్యోగం ఏంటి? బాటా కంపెనీలో ఎక్స్ట్రాండరీ ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి 9,999 రూపాయల శాలరీ. అటువంటి వాడు మీ అమ్మాయిని ఎగేసుకొని చేసుకుంటాడు అనుకున్నావా? కాదు బాబాయ్, మా అమ్మాయి అంటే అబ్బాయి ఇష్టపడుతున్నట్టు. వాడవడండి ఇష్టపడడానికి? తొర్రేడు పర్వతం ఇష్టపడాలి, నేను ఇష్టపడాలి. ఆ మాటకు వస్తే తొర్రేడు యావత్తు ఇష్టపడాలి. నువ్వు తలుచుకుంటే అందరూ ఇష్టపడతారు. ఇక బాధ్యత అంతా నీదే. ఏదో చెయ్యి బాబాయ్, నువ్వే చేయాలి, నీదే భారం. ఏదో పెద్దగా వంట కడుతున్నావు కాబట్టి తప్పేదే ఉంది. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. వెళ్ళు. అరే సినయ్య, సినయ్య, నువ్వు ఇక్కడున్నావా? నీ పంట పండిందిరా, అదృష్టం ఎగురొచ్చి నీ ఒళ్ళో వాలిందిరా. ఏంటి బాబాయ్ ఇంత ఆనందంగా ఉన్నావు? ఆనందం అంటే మామూలు ఆనందం కాదురా, పరమానందం, బ్రహ్మానందం. టెలిఫోన్ కనిపెట్టినప్పుడు గ్రహం బెల్ కూడా ఇంత ఆనందపడి ఉండరా. ఇదిగో ఈ స్వీట్ తీసుకో. అసలు విషయం ఏంటో చెప్పు బాబాయ్. మామూలు విషయం కాదురా, అంజలి ఫాదర్ మాధవరావు గారు నీ పెళ్లి కొప్పుకున్నాడు రా బాబు. బాబాయ్ వదలండి. సారీ అండి, ఆనందం ఎక్కువైనప్పుడు పక్క వాళ్ళని కౌగలించుకోవటం మా తొర్రేడు వాళ్ళకి అలవాటు. మంచి అలవాటే. చిచి. ఒరేయ్, నువ్వింకా ఆలస్యం చేద్దురా. వెంటనే మీ అమ్మని పిలిపించు, అంజలి మెడలో తాళి కట్టు. కోటి తారల కాంతి ధారల నేనకొచ్చిన కన్నె మేనక, గుండె గోపిలో పల్లె పాటల పల్లవించన ప్రేమ నాయక. ఎప్పుడమ్మా మధుమాసం ఎదురవనా మన కోసం. చిలక రెక్కపై లగ్న పత్రిక రాయమన్నది గండు కోయిల. కోటి తారల కాంతి ధారల నేలకొచ్చిన కన్నె మేనక.
చెలియా చినుకై నిన్ను తాకాలని సఖియా వెలుగై నిన్ను చేరాలని ఎగసే మనసే నీకివ్వాలని వరసే కలిసి తోడవ్వాలని కౌగిళ్ళలో కలే పండాలని నూరేళ్ళ మనం ఉండాలని అగ్ని సాక్షిగా 7 అడుగులు వేయమన్నది వేదమంత్రము కోటి తారల కాంతి ధారల నేలకొచ్చెన కన్నె మేనక తెలుసా వయసా తొలి వలపన్నది ఎదలో నయన పరిదాగున్నది వినవా మనసా తను ఏమన్నది కనులే కలిపి మైమరపన్నది నా ఆశలే ప్రియా తీరేదెలా నీ శ్వాసగా చెలి మారేదెలా వాన చినుకులే తలంబ్రాలుగా పోయమన్నది మేఘమాలిక కోటి తారల కాంతి ధారల నేలకొచ్చెన కన్నె మేనక గుండె గూటిలో పల్లె పాటల పల్లవించనా ప్రేమ నాయక ఎప్పుడమ్మా మధుమాసం ఎదురవరా మన కోసం చిలక రెక్కపై లగ్న పత్రిక రాయమన్నది గండు కోయిలా దిల్ చాతా హై Shit. ఈ సీన్ గడికి ఏదెక్కడ పెట్టాలో కూడా తెలీదు. వావ్ ఏంట్రా నేనేదో దొంగతనం చేస్తున్నట్టు ఆ చూపు. నాకు డబ్బు అవసరమైంది, అడగడానికి నువ్వు లేవు. తర్వాత అడ్జస్ట్ చేద్దామని తీసుకున్నాను. ఇన్నాళ్ళుగా తీసుకోవటమే తప్ప ఒక్కసారైనా నువ్వు అడ్జస్ట్ చేసావురా? ఎన్నాళ్ళు ఇలా మాటలతో మోసం చేసి బతుకుతావురా? ఏంట్రా లోకంలో నువ్వు ఒక్కడే కష్టపడి సంపాదిస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? నేను కష్టపడి సంపాదిస్తున్నానని మాట్లాడడం లేదురా, నువ్వు కష్టపడి సంపాదించడం నేర్చుకోమని చెప్తున్నాను. రే ఫుల్, డబ్బు అనేది పుట్టింది ఖర్చు పెట్టడానికేరా, దాచుకోవడానికి అయితే పచ్చకాయతాలు ఎందుకు, చిత్తకాయతాలే దాచుకోవచ్చుగా. నీలాంటి వాడు డబ్బుని దాచిపెట్టి ఇన్సల్ట్ చేస్తుంటే నాలాంటి వాడు దాన్ని ఖర్చు పెట్టి గౌరవిస్తుంటాడు. అంతేగాని కష్టపడి సంపాదించావు అంతేనా? ఈ మాటలతో గారడీలు అబద్ధాలతో కాలక్షేపం చేయటం వల్ల టెంపరీగా సుఖపడొచ్చేమో కానీ పర్మనెంట్ గా సెటిల్ కాలేవురా. లైఫే టెంపరీ అయినప్పుడు పర్మనెంట్ సుఖం గురించి ఆలోచన ఏంట్రా? కావచ్చు, కానీ పరాయి వాళ్ళ సంపాదన ఖర్చు పెట్టే వాళ్ళని పారాసైట్స్ అంటారు. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల్ని తగలేసే వాళ్ళని వ్యక్తిత్వం లేని వాళ్ళు అంటారు. రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆ రూపాయి సంపాదించడం ఎంత కష్టమో తెలియాలి. మనిషి అయి పుట్టినందుకు మన డబ్బు మనం సంపాదించుకోగలగాలి, మన బతుకు మనం బతకగలగాలి. అర్థమైందిరా, నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైందిరా. నీలాంటి స్వార్థపరుడు నా ఫ్రెండ్ని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. లుక్, నీ మీద ఆధారపడి బతుకుతున్నట్టు మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నేను తలుచుకుంటే 1 వీక్, విత్ ఇన్ 1 వీక్ నీకంటే మంచి జాబ్ సంపాదిస్తాను. అలాగా అయితే వెంటనే తలుచుకోరా. నువ్వు ప్రేమికుడు అయితే నిన్నెంతగానో ప్రేమించే అమ్మ నేను సంతోషపడతాం. అంటే
నేను ఉద్యోగం సంపాదించలేననేగా నీ ధీమా? ఓకే, ఈ ప్రభు అంటే ఏంటో నీకు త్వరలోనే చూపిస్తా. బాయ్. అబ్బబ్బబ్బబ్బబ్బా. సడన్ గా నా లేలాంటికి నా మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది. అరే లడ్డు, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. నిండలేని అందమేదో నిదురలేచెనెందుకో. నీకోసం కాదులే, మరి నేను తనని పెళ్లి చేసుకోలేదన్న దిగులుతో ఎప్పుడో దుబాయ్ వెళ్ళిపోయి మనశ్శాంతి కోసం నన్ను చూడాలని ఇన్నాళ్ల తర్వాత ఇండియాకి వచ్చిన మా బావ సుబ్బు కోసం. సుబ్బునా? వాడవడు? అదిగో నానే అయ్యుంటాడు. హలో, నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం, నాలో ఆలాపన ఆగే నాపిన ఎదలు లయ వినవా ప్రియా. ఎవడు వీడు? నీ సర్వెంటా? కాదు బావా, మా హస్బెండ్ రామ్ పండు. నీ హస్బెండా? సారీ బ్రదర్, దుబాయ్ లో మా ఇంట్లో సర్వెంట్లు అచ్చు నీలాగే ఉంటారు, వాళ్ళేమనుకున్నాను. అవును బావా, ఆ? నడుచుకుంటూ వచ్చినట్టున్నా కార్యమైంది. కారు మీ వీధి చివరిలో కుంటోలు కనపడితే వాళ్ళకి దానం చేసా. ఏమిటి? కారు దానం చేసావా? కారేం కర్మ, దుబాయ్ లో 4 ట్రైన్లే దానం చేశా. అక్కడ తమరేం చేస్తుంటారు? ఎందుకు చేయాలి? నాకు 40 బంగ్లాలు, 9 ఆయిల్ బావులు, 8 ఓడలు ఉన్నాయి. అంటే బావా, దుబాయ్ లో నువ్వు కోటీశ్వరుడు అన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. బక్లీస్. ఓ ఏమిటిది? వయసులో ఉన్నదానివి ఆ నగలేమిటి మొరటగా ఉన్నాయి? తీసేయి, తీసి ఇంట్లో వేసేయి. రిమో. ఏంటి నగలన్నీ నీ బ్యాగ్ వేసుకుంటున్నావు? ఏమీ లేదు బెదరు, దుబాయ్ లో మా కాలనీలో ఉన్న పేదవాళ్ళు వచ్చి మెళ్ళ వేసుకోవడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతుంటారు. ఈ చీప్ క్వాలిటీ కదా, ఇది వాళ్ళకి ఇచ్చేస్తాను. మరి నా లేలాంటికి నా లైలాకి $1,00,000 పెట్టి డైమండ్ నెక్లెస్ చేయిస్తా. $1,00,000? అయ్యా. అంత డబ్బు నీకెక్కడిది? యూ సిల్లీ ఫెలో. ఎక్కడ ఏమిటి, బ్యాంకులో. ఇలాంటి జనరల్ నాలెడ్జ్ లేనోడితోటి ఎలా కాపురం చేస్తున్నావు లైలా? ఏం చేయను బాబా, అంత నా కర్మ కర్మ కర్మ. ఏం పర్లేదు, నేను వచ్చానుగా. ఇక మీ ఇంట్లో నవ్వుల పువ్వులు బావా రా బావా, స్నానం చేసి చేద్దు గాని. నువ్వెక్కడికి వెళ్ళి పని చూసుకో. రే దుబాయ్, అసలే మా ఆఫీసర్ గాడు నన్ను పెనం మీద వేసి వేయిస్తుంటే నువ్వు వచ్చి ఏకంగా పొయ్యిలోకే తోస్తావా? నిన్న ఆ భగవంతుడు కూడా క్షమించడు రా. ఇదేనా శాపం?